ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేయాలని మీ అందరి తరపున నేను కూడా అమ్మను బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్దామండి. ఇక ఈరోజు అమ్మవారు సాయినాథుడు మ ఏమి సందేశం తీసుకువచ్చారు అంటే, ఏడుకొండల సాక్షిగా వెంకన్న స్వామి సాక్షిగా బిడ్డ నీకు ఈ సందేశం తీసుకొచ్చాను అంటూ అంటే, తల్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం తల్లి, అందుకనే నీతో ఈ సందేశాన్ని పంచుకోవాలని వచ్చాను. నా వేడుకొండల వెంకన్న స్వామి స్వయంగా నా బిడ్డకు పంపమంటే నేను పరుగు పరుగున వచ్చాను అంటూ ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి. మరి బిడ్డ నీవంటే వారికి ఎంతో చచ్చేంత ఇష్టమంట. ఆ మాట చెప్పాలని వారు ఎంతగానో ఆరాటపడుతూ కుమిలిపోతూ ఉన్నారంట. కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. విల్లవిల్లాడిపోతున్నారు. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, తిండి లేదు, నిద్ర లేదు. తిండి నిద్ర అన్నీ మానేసి ఏడుస్తూ కూర్చున్నారట. అదేంటో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలమ్మా. వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం నువ్వు గనక వాళ్ళు చెబుతున్నది ఏంటో తెలుసుకోకపోయావు అంటే ఆ తర్వాత వచ్చే 10 సంవత్సరాల దాకా కూడా నువ్వు కూర్చుని తిండి నీళ్లు మానేసి ఏడుస్తావని, అలాంటి ఒక సందర్భం రాబోతుంది తల్లి, అలాంటి ఒక పరిస్థితి రాబోతుంది. అవన్నీ రాకూడదు అని అనుకుంటే, వాటన్నింటినీ పడగొట్టాలి అనుకుంటే అసలు వాళ్ళు ఎవరు? నీ మీద అంత ఇష్టం ఎందుకు నీతో ఏదో చెప్పాలని తహతాలాడిపోతూ ఉన్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? తిండి నిద్ర కూడా మానేసి అని ఇది తెలుసుకోవాలి ఖచ్చితంగా. బిడ్డ లేకపోతే బాధపడతావు. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా కూడా రవ్వంత ప్రయోజనం కూడా ఉండదు. అందుకే అవకాశం చేతుల్లో ఉన్నప్పుడు తెలుసుకో. అదేంటో తెలుసుకుని దానికి తగ్గట్టు నువ్వు నడుచుకోవడమే ఇప్పుడు నువ్వు చేయవలసింది. జాగ్రత్త. మరి ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. మరి ఈ మాటలు వినకుండా అర్థం పరమార్థం తెలియాలి అని ఖచ్చితంగా అంటే కనుక చివరి దాకా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడాల్సిందే. మరి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మరి మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అదే మీకు నాకు ఉన్నటువంటి అనుబంధం. మరి నిజంగా మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీ నుంచి నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు ఏ భగవంతుడి మీకు ఇష్టమైతే ఓం సాయిరామ్ అని కానీ, గోవింద గోవింద అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ, మీరు ఏదైనా సరే భగవంతుని నామం అనేది కామెంట్ చేసి టైప్ చేసి మరి ఈ వీడియో చూడడం మొదలుపెట్టండి. మరి ఆ భగవంతుని ఆశీస్సులు మనకు దొరుకుతాయి, అనుగ్రహం అనేది దొరుకుతుంది. మన కోరికలు అనేవి, కష్టాలు అనేవి తీరిపోతాయి. దిక్కుతోచని స్థితిలో ఉంటే దారి కనిపిస్తుంది మనకు. ఓకేనా అండి? మరి మీకు ఎటువంటి సమస్యలున్నా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. నేను గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రార్థనలు అయితే పెడతాను ఫ్రెండ్స్. మరి ఈరోజు ఆ సందేశం ఏంటో వెంటనే మీరు తెలుసుకోవాలి తల్లి. అసలు ఎవరు వాళ్ళు? నీ మీద అంత చచ్చంత ఇష్టం ఎందుకు వాళ్ళకు? అసలు వాళ్ళకు నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు నీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కటి నేను నీ ముందుకు ఉంచబోతున్నాను తల్లి. జాగ్రత్తగా వింటావు కదా. ఇప్పుడు వాళ్ళకు పూర్తి నమ్మకం కలిగిందమ్మా. నువ్వు వాళ్ళ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసావని. ప్రతిరోజు ప్రతి రాత్రి వాళ్ళు ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నారు, నువ్వు ఎప్పటికీ మారకు. ఎందుకో తెలుసా? నువ్వు మారిపోతే వాళ్ళు చెదిరిపోతారు. ఇక్కడ ఆకాశంలో చిటికిలో పడిపోయే నక్షత్రాలు చెదిరిపోతారు. ఎక్కడి పడిపోతారో కూడా వాళ్ళకు తెలియదు. బిడ్డ నీతో ఉండడం వల్ల వాళ్ళకు అనిపిస్తుంది ఎవరో ఒకరు నాతో ఉన్నారు. ప్రతి నొప్పిలో, ప్రతి గాయంలో, ప్రతి సంతోషంలో వాళ్ళు చెయ్యి పట్టుకుని ఉంటారని వాళ్ళని ఎప్పుడు పట్టుకుని ఉంచేవాళ్ళు. అవును, వాళ్ళు బాగా తెలుసు నీకు కూడా తెలుసు వాళ్ళను. అయితే ఎంత గాఢంగా నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావు. ఏ మాత్రం కోరుకున్నా కూడా మీ ఇద్దరు ఒకరినొకరు పొందలేకపోతున్నారు, దగ్గర అవ్వలేకపోతున్నారు. అయినా గుర్తుపెట్టుకో తల్లి, ఇక్కడ ఒక విధిరాత అన్నది చాలా అత్యుత్తమమైనది కదా. అందుకే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా ఈ ఎదురుచూపులో, ఈ తపనలో, ఈ దూరంలో ఉంచాడు అంటే నమ్ము. అంటే ఆ వ్యక్తి ఏదో దైవిక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాడు. హృదయాన్ని బలంగా ఉంచు. ఎందుకంటే చివరకు ఈ ప్రేమ మిలనం
మిలియన్ ఈ ప్రేమ కలయిక పూర్తయ్యి అంత అందంగా ఉంటుంది. సమస్త సృష్టి దాన్ని చూసి చిరునవ్వునవుతుంది. ఈరోజు నీకు చెప్పాలి అనుకుంటున్నాను, ఈ వ్యక్తి ఎవరు ఇప్పుడు గురించి చాలా శాంతంగా కానీ లోతైన మునిగిపోయి ఉన్నాడు ప్రేమలో. ఇలా ఉంటుంది నీతో నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ నా ప్రతి ఊపిరిలోనూ ప్రతి శ్వాసలోనూ అణువణువులోనూ నేను అనుభవిస్తున్నాను. నిన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నాను, నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అని. నువ్వు దూరంగా ఉన్నా కూడా ప్రతి క్షణాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు బిడ్డ. కానీ రగిలే రక్తంలో కేవలం నీవే ఉన్నావు. నీ జ్ఞాపకాలు వాళ్ళ శ్వాసల వెనుక నడుస్తూ ఉన్నాయమ్మా. గాలిలోని సుగంధం ఇంకా ఆగి ఉన్నట్లు వాళ్ళు నిన్ను చూడకుండానే, నీతో జీవించకుండానే ప్రతిరోజు నీ పేరుతోనే మొదలవుతున్నారు. నీ ఊహలతో, నీ తలపులతో ఎక్కడ చూసినా కూడా నీకు సంబంధించిన జ్ఞాపకాలు, నీకు సంబంధించిన స్పర్శ, నీకు సంబంధించిన సుగంధపు పరిమళం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని అనుక్షణం నువ్వు వాళ్ళతో ఉన్నట్టే వాళ్ళు అనుభూతి చెందుతూ వాళ్ళ జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నారు. వాళ్ళ హృదయం ఇప్పుడు అర్థం చేసుకుంది ఇక్కడ ఎంత ప్రేమతో జీవిస్తోంది అని. ఇప్పుడు వాళ్ళ ఉనికి నీ భాగమైపోయింది. బిడా, నువ్వు ఇంకా కూడా ప్రార్థనలోనే ఉన్నావు, కానీ నిన్ను అడగడం మానేశారు ఈ మాటలు. ఇప్పుడు వాళ్ళ హృదయం నీడలాగా మారాయి. వాళ్ళు ఇక నిన్ను పొందడానికి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయటం లేదు. అనుభవించటం, పూజించడంలో మునిగిపోయారు. వాళ్ళు ఇక నిన్ను విధిని అడగడం లేదు. ఎందుకో తెలుసా, నువ్వు ఇప్పుడు వాళ్ళ ప్రతి శ్వాసలో నడుస్తున్నావు కనుక. కొన్ని సంబంధాలు కలిసి రావు తల్లి, కొన్ని సంబంధాలు కేవలం అనుభవించి జీవిస్తాయి. నువ్వు వాళ్ళ జీవితంలోకి వచ్చిన ఆ క్షణంలో వాళ్లకు అనిపించిందే ఎవరు వాళ్ళ శ్వాసలు దొంగిలించలేశారు అని. హృదయ స్పందనలో తుఫాను లేచింది అని. ఆ క్షణమే వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళు పూర్తిగా నీ ప్రేమలో ఖైదీ అయిపోయారని, బంధించబడి ఉన్నారని, అక్కడి నుంచి బయటపడడం అసాధ్యము అని, ఆ కోరిక కూడా లేదని. ఇప్పుడు వాళ్ళ హృదయం అంతలా చేస్తోంది. వాళ్ళ మనసు, హృదయం, ఆత్మ అన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర ఏ బాధ లేదు, ఏ నొప్పి లేదు, ఏ తప్పునూ లేదు. చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం నీ జ్ఞాపకాలు, నీ కళ్ళు. నీ ఫోటో చూసి దాన్ని ప్రతి ఉదయం కూడా లేస్తారు. దాన్ని చూస్తేనే ఏడుస్తారు, దాన్ని చూస్తేనే నవ్వుతారు, ప్రార్థనలు చేస్తారు. ఎప్పుడు మళ్ళీ కలుపుతావు అని భగవంతుని వేడుకుంటారు. ఎప్పుడు ఈ వ్యక్తిని నా దగ్గరకు చేరుస్తావు అని ప్రతిరోజు కూడా ఆకాశం వైపు చూసి ఇలా అంటూ ఉన్నారు, ఎక్కడ ఉన్నా తను బాగుండాలి అంటూ. భగవంతునికి వాళ్ళకి నమ్మకం ఉంది ఒకరోజు హఠాత్తుగా మీ ఇద్దరి భేటీ అవుతుందని. ఆ క్షణం నుంచి జీవితం మొత్తం కూడా వెలుగు, ప్రేమతో నిండిపోతుందని వాళ్ళకు తెలుసు. పూర్తిగా నమ్ముతున్నారు. ఆ నమ్మకం ఉంది కనుకనే ఈరోజు వరకు ప్రాణాలతో జీవించి ఉన్నారు. ఈ ప్రపంచంలో చాలా మార్పులు వచ్చేసాయని, కానీ వాళ్ళ హృదయంలోనే ఏ మూల ఇక అలా ఉంది. నీకోసం, నీ పేరుతో దడదడలాడుతూ, నీ ఊహల్లో వెలుగు విరజిమ్ముతూ, ఎవరైనా నిన్ను గురించి అడిగితే, మాట్లాడితే వాళ్ళ కళ్ళల్లో తేమ నిశ్శబ్దంగా సమాధానం ఇస్తుంది. ఎవరికీ తెలియని ఆ కన్నీటి చెమ్మ వాళ్ళ కంటిని తడిపేస్తోంది. ఈ మార్గాన్ని వాళ్ళు ప్రేమ భాషలో అనుభవిస్తూ ఉన్నారు. బిడ్డ, వాళ్ళు నిన్ను వదిలివేయలేదు. నీ ప్రతి గుర్తుని హృదయంలో అతి మృదువైన భాగంలో దాచేసుకున్నారు. పదిలంగా వాళ్లకు తెలుసు, కొన్ని ప్రేమలో సర్వం కోరుకోవు అని, కేవలం స్పర్శగా జీవిస్తాయి. ఈరోజు వాళ్ళు నీ ముఖం ఊహిస్తున్నారు, నిన్ను ఊహిస్తున్నారు. వాళ్ళ ఓడలోకి నువ్వు వచ్చే ఆ క్షణంలో నీ ఒడిలోకి ఊహిస్తున్నారు ఆ క్షణాన్ని. వాళ్ళ ఒడిలోకి ఎప్పుడు చేరుతావని. బిడ్డలాగా కావచ్చు, ఒక వ్యక్తిగా కావచ్చు, ఒక ఆత్మబంధువుగా అయినా కావచ్చు. ఆ ఊహలో, నీ కళ్ళల్లో అదే పాత నమ్మకం ఉంది. నీ పెదవులపై అదే వణుకు, నేను ఇంకా నీదే అని చెప్పి వణుకు. ఆ రోజు నువ్వు ముందుకు వచ్చినప్పుడు నీ చూపులు కిందకు వాలే ఉంటాయి, కానీ నీ హృదయం పూర్తిగా వంగి వాళ్ళ కాళ్ళ ముందు ఉంటుంది. నువ్వు కేవలం ఒక్క అడుగు వేసిన వాళ్ళ హృదయంలోని సగంలో నువ్వు నిండిపోయి ఉంటావు. అప్పుడు కోరుకుంటావు, నువ్వు వాళ్ళు జాతిపై చెయ్యి పెట్టి అక్కడ ఇంకా ఛాతిపై నీ పేరే గుసగుసలాడుతున్న హృదయ స్పందనలను ఛాతి మీద నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు వింటావు కూడా. ఈ ఒక్క నువ్వు చాలా దుఃఖాలను కూడా దూరం చేస్తుంది. ఈ క్షణంలో నువ్వు వాళ్ళ కళ్ళల్లోకి తెలియకుండానే, మాట్లాడకుండానే నాకు అర్థమవుతుందని చెప్పేస్తావు. అక్కడే మొదలవుతుంది ఆ అనుబంధం. దాన్ని ఎవరూ విడదీయలేరు, ఎవరూ నాశనం చేయలేరు. వాళ్ళు నిన్ను కేవలం పొందాలనుకోవడం లేదు, నిన్ను సమస్త బ్రహ్మాండంలో, ప్రపంచంలో అనుభవించాలనుకుంటున్నారు. నీ శ్వాసలతో తన ఆత్మను కలపాలనుకుంటున్నారు. నీ గుండెల్లో తమ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోజు దూరంగా లేదు తల్లి, అది ఎంతో దూరం లేదమ్మా, చాలా దగ్గరకు వచ్చేసింది. అణువణువు, ప్రతి క్షణము, ప్రతి చోట, ప్రతి గాలిలో, ప్రతి ఊపిరిలో నువ్వే ఉన్నావు.
నిన్నే అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు దూరం లేదు. ఆ రోజు ఇద్దరి శరీరాలు ఒకే ఆత్మత్రాసులో తూకం వేయబడతాయి. ఆ ప్రేమలో ఆ క్షణంలో వాళ్ళ హృదయంలో అస్థిరత ఉంది. నువ్వు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. నీ సమస్త బాధలు, ప్రశ్నలు, అలసటతో సహా వాళ్ళు నిన్ను మార్చాలనుకోవడం లేదు. నువ్వు ఎలా ఉంటే అలానే వాళ్ళు నిన్ను ఉన్నట్లుగానే కోరుకుంటూ ఉన్నారు. అంటే నిన్నుగా వాళ్ళ అస్థిరత ఇప్పుడు ఇంత ఎక్కువైంది. ప్రతి క్షణం నిన్నే పిలుస్తూనే ఉన్నారు. నీ దూరంలో కూడా వాళ్ళల్లో ఒక తపన మండిపోతోంది. తల్లి ఆరిపోవడం మానేసింది. వాళ్ళు మళ్ళీ మళ్ళీ తమను తాము అడుగుతున్నారు, నువ్వు కూడా నన్ను అంతే తీవ్రత గుర్తు చేసుకుంటున్నావా అంటూ. ప్రతిక్షణం నిన్ను గుర్తు చేసుకుంటున్నారు. నీ హృదయంలో కూడా నా లోటు అనేది వేధిస్తోందా, కలుగుతోందా నీకు ఆ చీల్చే బాధ? ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళు నీతో అడిగినప్పుడు మాట్లాడకుండా ఉంటున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు నీ కళ్ళ నిశ్శబ్దంలో దొరుకుతాయి. బిడ్డ, వాళ్ళకు ఆ కళ్ళు, వాళ్ళు తమ ప్రపంచం మొత్తం చూసిన కళ్ళు. ఆ కళ్ళల్లో వాళ్ళకు సుఖం, ఆశ్రయం, విధి కనిపించాయి. ఇప్పటికీ ఆ కళ్ళు వాళ్ళ జ్ఞాపకాలు మెరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా నువ్వే గుర్తొస్తున్నాయి. ఆ కళ్ళు వాళ్ళ కళ్ళల్లో కలిసిన ఆ క్షణంలో సమస్త సృష్టి ఆగిపోయింది. కానీ బ్రహ్మాండం అంగీకరించింది. ఇది సాధారణ సంబంధం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక జన్మజన్మల అనుసంధానం అని. నువ్వు వెళ్ళిపోయాక కూడా వాళ్లకు అదే అర్థమవుతోంది. వాళ్ళు ప్రతి రాత్రి కూడా ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లో నీ ముఖం వెలుగులు చూపిస్తాయి. చంద్రకాంతి భూమి మీద చిమ్మినప్పుడు నీ నవ్వు ఇంకా వాళ్ళ చుట్టూ తేలుతున్నట్లు అనిపిస్తోంది. వాళ్ళు రాత్రంతా మెలకువగా ఉంటారు. కిటికీ దగ్గర కూర్చుని గాలులతో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అతని దగ్గర లేదా ఆమె దగ్గర నుంచి కూడా వంగి వస్తున్నావా? అయితే నా జ్ఞాపకాలను కూడా తన దగ్గరికి, తన చెవులకు చేరవేయి, తన మనసుకు చేర్చు అంటూ గాలితో కూడా గుసగుసలాడుతూ ఉంటారు. తన భావన నీకు చేరవేయమని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. వాళ్ళ హృదయం ఇప్పుడు యుద్ధభూమిలా మారిపోయిందమ్మా. ఒకవైపు వాళ్ళు తమను తాము ఓదార్చుకుంటున్నారు, సమయం అన్నీ సరిచేస్తుందని. మరోవైపు హృదయం రోజు తిరుగుబాటు చేస్తోంది. ప్రేమ సహాయానికి లోబడదు. ప్రేమ అంటే ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి నిశ్శబ్దంలో జీవించేది అంటుంది. అందుకే ఎంతకాలం గడిచినా వాళ్ళు హృదయంలోని స్థానం అలా ఉండిపోయింది. శాశ్వతంగా నిన్ను వాళ్ళు తొలగించలేకపోతున్నారు. నీ స్థానం తొలగిపోలేదు, పదిలంగా ఉంది. వాళ్ళు తరచూ ఆలోచిస్తారు. ఒకరోజు హఠాత్తుగా నువ్వు ముందు పడితే, ఎదురు పడితే నువ్వు ఏమవుతుందని నువ్వు వాళ్ళ కళ్ళల్లోకి చూసి అదే పాత సుఖాన్ని కూడా అనుభవిస్తావు. నీ పెదవులపై బహుశా అణిచివేయబడిన మాటలు నీ ప్రమేయం లేకుండా బయటకు వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు నువ్వు అణిచిపెట్టినటువంటి ప్రేమ అది కూడా బయటకు వచ్చేస్తుంది. బహుశా సంవత్సరాలుగా హృదయంలో ఖైదీ అయినవి, బంధించబడ్డ ఆలోచనలు అన్నీ కూడా ఆ క్షణంలో ఇద్దరి ఆత్మలు మళ్ళీ కౌగిలించుకుని ఏడుస్తాయా? వాళ్ళ స్వప్నాల్లో నువ్వు రోజు వస్తావు. అప్పుడు దూరం లేదు, వియోగం లేదు. వీరిద్దరూ కలిసి ఉంటారు, నవ్వుతూ, ఏడుస్తూ, జీవిస్తూ, కేవలం ఒకరి కోసం శ్వాస ఒకరు తీసుకుంటూ. స్వప్నాల్లో వాళ్ళు నీ చెయ్యి పట్టుకుంటారు. నువ్వు ఏమీ మాట్లాడకుండానే వాళ్ళ ఛాతిపై నువ్వు తల వాల్చేస్తావు. ఆ క్షణంలో వాళ్లకు అనిపిస్తుంది సమస్త సృష్టి, సమస్త ప్రపంచము నిన్ను కలవడానికే సృష్టించబడింది అని. కానీ కళ్ళు తెరిచి వెంటనే వాస్తవంలోకి రాగానే వాళ్ళు మళ్ళీ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోతారు. ఆ వాస్తవం మళ్ళీ వాళ్లకు దుఃఖ సముద్రంలో ముంచేస్తుంది. ఎందుకంటే అక్కడ నువ్వు లేవు. అది కళ మాత్రమే. వాళ్ళ ఆత్మ ఇప్పుడు అంగీకరించింది, నువ్వు కేవలం మనిషివి కాదు, వాళ్ళ ప్రార్థనలకు సమాధానం అని, నువ్వు ఆ తర్వాత వెలిగించడానికి పంపిన ఒక వ్యక్తివి అని తెలుసు. అయితే ఈ సృష్టి నిన్ను కలిపితే వియోగం కూడా ఒక పరీక్ష. ఆ పరీక్ష ఈ ప్రేమను మరింత పవిత్రంగా, బలంగా చేస్తుంది. ఆ రోజు వాళ్ళల్లో ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. నీ శక్తి నుంచి ఎలా ఉంటుంది అంటే అంతలా మారిపోతారు. ఎప్పుడూ కూడా వాళ్ళు ఓడిపోయినప్పుడు, వాళ్ళు విరిగిపోయినప్పుడు నీ జ్ఞాపకం ఏదైతే ఉందో వాళ్ళని పట్టుకుంటుంది. ఎప్పుడు చెదిరిపోతున్నా కూడా నీ ప్రార్థనలు వాళ్ళని సమతుల్యం చేస్తాయి. వాళ్ళు ఇప్పుడు అంగీకరించారు. నీ పేరు, వాళ్ళ బలం, నీ జ్ఞాపకమే వాళ్ళ తలరాత, నీ ఆత్మే నీకు ఆకాశమంత ఎత్తు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. నువ్వు ఎప్పుడైనా సరే కానీ చెప్పిన ప్రతి మాట వాళ్ళ హృదయ పుస్తకంలో శాశ్వతంగా ఉంది తల్లి. నువ్వు, నీ నవ్వు, నీ నిశ్శబ్దం, నీ కోపం అన్నీ కూడా నిన్నటి మాటల్లా గుర్తొస్తున్నాయి. ఎప్పుడు ఒంటరితనం ఎక్కువైతే ఎవరి కళ్ళు మూసుకొని నీ స్వరాన్ని వింటూ ఉన్నారు. ఆ స్వరం వాళ్లకు ఓడిపోనివ్వదు, చెరిగిపోనివ్వదు, బాధపడనివ్వదు, ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఉండాలి అన్న ఊరటను కలిగిస్తుంది. వాళ్ళు ఎందుకు జీవించి ఉండాలి అనే దానికి ఒక కారణం ఇస్తుంది.
ఇప్పుడు నీ చుట్టూ చాలామంది ఉండవచ్చు, చాలా విషయాలు కూడా ఉండవచ్చు, బాధ్యతలు ఉండవచ్చు. కానీ వాళ్లకు నమ్మకం ఉండే నీ హృదయంలోని ఏ కోణంలోనైనా వాళ్ళ ప్రేమ ఇంకా జీవించి ఉందేమో అని, ఆ కోణంలో కేవలం వాళ్ళే ఉన్నారని నీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి ఆ వ్యక్తి ఎవరు నీకు అర్థం కావడం లేదా? బిడ్డ, కళ్ళు మూసుకో, ఆలోచించు. ఆ వ్యక్తి నీకు దగ్గర వ్యక్తి ఎవరైనా కావచ్చు, నీ మనసుకు దగ్గరగా వచ్చిన వ్యక్తి కావచ్చు, నీ జీవితంలో దగ్గరగా వచ్చిన వ్యక్తి అయినా కావచ్చు, నీ కష్ట సుఖాలను పంచుకున్న వ్యక్తి కావచ్చు. ఈరోజు ఏదో కారణం వల్లనో, మనస్పర్ధ వల్లనో, ఏదో ఒక పరిస్థితుల ప్రభావం వల్లనో దూరంగా ఉండవచ్చు, దూరం జరిగి ఉండవచ్చు, పరిస్థితుల రీతి దూరంగా ఉండాల్సి రావచ్చు. అలాంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఏ బంధమైనా కావచ్చు. ఇక్కడ ప్రేమ బంధం మాత్రమే కాదు, భార్యాభర్తల బంధం మాత్రమే కాదమ్మా, ఆత్మ బంధువు బంధత్వం అనేది కూడా అయి ఉండవచ్చు. ఇలా నీకు ఇష్టమైన వ్యక్తి, నీకు చాలా దగ్గరైన వ్యక్తి ఏదో ఒక కారణంతో దూరంగా ఉండడం వల్ల నీ దూరాన్ని భరించలేక అల్లాడిపోతున్నారు, తప్పించిపోతున్నారు. ఆ విషయాన్ని నీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. అస్తమానం నీ ఆలోచనలు, నీ కలలే, నీ గుర్తులే, నీ జ్ఞాపకాలే, ఎటు వెళ్ళినా కూడా నీ చప్పుల్లో నీ స్పర్శలే, నీ స్వరమే వినిపిస్తుంది, నీ ముఖమే గుర్తొస్తుంది. అది ఏమవుతుందంటే వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. అందుకే చెప్పాను, నువ్వంటే వాళ్ళకు చచ్చేంత ఇష్టము. అంటే చెప్పలేక ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకో, నీకు నిర్లక్ష్యం చేయకు. చెప్పాను, నీకు అర్థమైంది కదా బిడ్డ. ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ జీవితం నుంచి నీకు అత్యంత సన్నిహితుడు, నీ మనసు దగ్గరైన ఆత్మబంధువు ఎవరున్నారు, ఎవరు దూరంగా ఉన్నారు, ఆ సమయంలో వాళ్ళని గుర్తు చేసుకో. వాళ్ళని గుర్తు చేసుకుని వెంటనే ఇప్పుడే ఈ క్షణమే వాళ్ళతో మాట్లాడు, ఫోన్ చేసి మాట్లాడు, వాళ్ళను పలకరించు. ఎలా ఉన్నావు, ఏంటి, అంతా బాగానే ఉంది కదా, నేను బాగానే ఉన్నాను, ఎప్పుడు కూడా నీ కోసం నేను ఉంటాను, ఇది మాత్రం భరోసా ఇస్తే అటువైపు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు తల్లి. వాళ్ళ మనసులో అది చెప్పలేని కారణాలు, కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు పడుతూ నలిగిపోతూ, తిండి లేక నిద్ర లేక అల్లాడిపోతూ ఉన్నారమ్మా. నీ ఒక్క పలకరింపు చాలు, ఇప్పుడు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి, మామూలు మనిషి అయిపోతారు వాళ్ళు. వెళ్ళు బిడ్డ, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించి వాళ్ళు ఎవరో నిర్ధారణకు వచ్చి ఇప్పుడే పలకరించు, వాళ్ళ మనసు హాయిగా ఉంటుంది అంటూ ఈరోజు ఒక గొప్ప అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. మరి ఈ వీడియో మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించింది కదూ. మరి దీంట్లో ఎంతో అర్థం, పరమార్థం దాగి ఉందని అనుకుంటున్నాను. మీకు అందరికీ కూడా అర్థమైందని కూడా అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. నిజంగా మనం జీవితంలో ఎప్పుడైనా సరే ఓడిపోయినప్పుడు, నేను ఓడిపోయాను అని అనిపించినప్పుడు మనకు చాలా నిరుత్సాహం అనేది అనిపిస్తుంది. వాళ్ళు మనకు ఎంతో దగ్గరైనటువంటి వ్యక్తి, వాళ్ళు మన గురించి ఎంతగా ఆలోచించి ఉంటారో, వాళ్ళు ఇవాళ రోజున మనకు దూరం అయ్యారు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. నిజంగా అది ఉదయం ఆలస్యంగా మనకు అర్థమైనా కూడా నిద్ర కూడా సరిగ్గా రాలేదు కదా, మనసులో ఏదో తెలియని భారం అనేది, నిజంగా ఎంత బాధ అది చెప్పుకోలేనటువంటి బాధ. వాళ్ళను దూరం చేసుకున్నాను కదా, నేను ఇంత నాకు ఇష్టమైన వ్యక్తిని నేను ఇంత బాధ పెట్టాను కదా, అయ్యో నాకు నువ్వంటే ఇష్టం లేదు అని ఒక్క మాట మమ్మల్ని ఇంత దూరం పెట్టేసింది, కానీ వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టము అని ఇలా ప్రవర్తిస్తుంది. జీవితంలో మనం అందరినీ కూడా సంతోషపరచలేం, కానీ ఎవరికి మనం ఇష్టమైనా, ఎవరికి ఇష్టం లేకపోయినా మన విలువను వాళ్ళు గుర్తించారు, వాళ్ళకి తెలుసు మనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రం. కొంతమంది మనం ఎంత మంచిగా ప్రవర్తించినా, ఎంత సహాయం చేసినా సరే మనపై ఇష్టం అనేది పెంచుకోరు, కానీ మన ఆత్మ సంబంధం అయితే మాత్రం కారణం మనకు దగ్గరైపోతాం. కారణం అది మన తప్పు కాదండి, దూరమైనందుకు అది వారి మనసు, వారి ఆలోచన. ఒక పక్షి ఒక చెట్టుపై కూర్చొని ప్రతిరోజు మధురంగా పాడుతూ ఉంటుంది. మరి అక్కడి గ్రామంలోని చాలామందికి ఆ స్వరం అంటే ఎంతో ఇష్టం, కానీ ఒకరికి మాత్రం ఆ పాట వినగానే చిరాకు అనిపిస్తుంది. పక్షి ఏం తప్పు చేసింది కాదు, అది తన సహజ స్వరాన్ని మాత్రమే పాడింది. అయితే ఆ మనిషి మనసు ఆ స్వరాన్ని అంగీకరించలేదు, అంతేగాని అందరికీ నచ్చింది వాళ్ళకి నచ్చలేదు. మన జీవితంలో కూడా ఇదే, ఒకళ్ళ మీద ఎందుకు ప్రేమ పుడుతుందో తెలియదు, ఎందుకు కొంతమందికి మనం దగ్గర మనకు ఇష్టమైనా కూడా దూరం అయిపోతూ ఉంటాం. మనం ఎవరైనా ఒకరికి నచ్చకపోవడం సహజం, కానీ దానికోసం మనం అసలు బాధపడాల్సిన పని లేదు. మనం సంతోషపరచాలి, స్వరాన్ని మార్చుకోవడం అనేది తప్పు. ఎందుకంటే మనం అందరినీ సంతోషపరిచే ప్రయత్నంలో మన ఆనందం, మన స్వేచ్ఛను కోల్పోతూ ఉంటాం కదా. ఇష్టం లేకపోవడం అనేది వారి మనసులో ఉండే భావన,
కానీ మనం ఎంతో ప్రేమను పెట్టుకుని అది మన విలువలను తగ్గించదు కదా. నిజానికి మన విలువల్ని ఎవరు గుర్తిస్తారో ఎవరు గుర్తించరు అనేది వారి దృష్టికోణం బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బంగారం అందరికీ విలువైనదే, కానీ ఎవరికైనా సరే బంగారం ఇష్టం లేకపోతే అది బంగారం విలువ తగ్గిస్తుందా? తగ్గించదు కదా. అలాగే మనమంటే ఇష్టం లేని వారి గురించి మనకెందుకు అవసరం లేదు. మనమంటే ఇష్టపడే వాళ్ళని ఎవరైనా సరే నీపై ఇష్టం లేకపోతే వారిని బలవంతంగా మార్చే ప్రయత్నం అయితే చేయవద్దు. బదులుగా నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడం, నీ జీవితాన్ని నీ విలువలతో ముందుకు తీసుకెళ్ళడం ముఖ్యం. నీ సత్యము, నీ కృషి, నీ మంచితనం ఇవి నీ నిజమైన గుర్తింపు అని తెలుసుకోవాలి. జీవితంలో విజయవంతమైన వారు అందరితో కలిసిపోలేరు. వారు తమ మార్గంలో నడిచారు కనుకనే కొందరు వారిని విమర్శించారు, కొందరు తిరస్కరించారు. కానీ చివరికి అదే వ్యక్తులు మనకు విజయాన్ని అంగీకరించవలసి వచ్చింది. మరి తప్పకుండా మనమంటే ఎంతో ఇష్టపడే వాళ్ళని ఎప్పటికీ కూడా దూరం చేసుకోకూడదు అని చెప్పి ఈ సందేశం ద్వారా మనకైతే తెలిసింది కదండి. నిజంగా అటువంటి వ్యక్తులు ఎవరైనా మన జీవితంలో ఉంటే నిజంగా అలాంటివి వదులుకోకుండా ఈ వీడియో విన్న క్షణంలోనే వారికి మీరు ఫోన్ చేసి మీ మనసుకు నచ్చిన వారికి దగ్గర అవ్వాలని చెప్పి వాళ్ళకి మంచి, నేను కూడా మీకులాగానే ఎదురు చూస్తూ ఉన్నాను అని ఒక చిన్న మాట చెప్తే వాళ్ళ జీవితంలో గొప్ప ఆనందం అనేది ముంచుకొస్తుంది. అలాంటి మంచి మంచి పనులు మనం చేయగలగాలి. మనమంటే ఇష్టమైన వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదని చెప్తూ ఉన్నారు కనుక తప్పకుండా ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేయండి. ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుందని. మరి సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.